హలో అందరికీ. ఇవి వచ్చేసి కొత్త బట్టలనమాట. కొత్త బట్టల్ని కూడా కుట్టే పరిస్థితి మా ఇంట్లో. ఏమంటే మా వాడి సైజెస్ ప్రాబ్లమ్. సంక్రాంతి కోసం అనేసి మా బాబు కోసం మ్యాక్స్‌కెళ్ళి షాపింగ్ చేశా అనమాట. టీ షర్ట్స్ అవి తీసుకున్నా. టీ షర్ట్స్ కానీ, ప్యాంట్లు కానీ ఏవైనా కూడా 7-8 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ అలాగే తీసుకుంటా. ఈ టీ షర్ట్స్ అన్నీ కూడా 7-8 ఇయర్స్ అనమాట. మా బాబు మాత్రం 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. 5లోకి ఎంటర్ అయ్యాడంతే. కానీ సైజెస్ ప్రాబ్లమ్ అన్నా కదా, కొంచెం బొద్దుగా ఉంటాడనమాట. అందుకనేసి 7-8 ఇయర్స్ తీసుకున్న టీ షర్ట్స్ అన్నీ కూడా బాగా కంఫర్టబుల్‌గా సరిపోతాయి ఇలా తీసుకుంటే. టీ షర్ట్స్ అన్నీ తీసుకోవడం పక్కన పెట్టడం బానే ఉంది. ఇప్పుడు సిజర్‌తో ఏం పని చెప్తాను. మా బాబు కోసం తీసుకున్న ప్యాంట్ల సైజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో తీసుకుంటా అనమాట. ఇది షార్ట్ కదా, 11-12 ఇయర్స్ అనమాట. ఇది షార్ట్ వచ్చేసి ఇది కంఫర్టబుల్‌గా సరిపోతది. ఇది షార్ట్ కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దానికి. నెక్స్ట్ ఇది ప్యాంట్ అనమాట. ఇది వచ్చేసి 5-6 ఇయర్స్ తీసుకున్నా. ఎందుకు అంటే ఇది వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ లాగా ఉంది. బాగా కంఫర్టబుల్‌గా సరిపోతా ఉంది. నెక్స్ట్ ఈ ప్యాంట్ తీసుకున్నా. ఇది వచ్చేసి 7-8 ఇయర్స్ అనమాట. ఇలా ఎందుకు తీసుకున్నానంటే మా బాబుకి నడుము దగ్గర టైట్ అవుతదనమాట. 5-6 ఇయర్స్ తీసుకుంటే అందుకని కొంచెం పెద్ద సైజులో తీసుకున్నా. పెద్ద సైజు తీసుకున్నప్పుడు పొడవైతే ఖచ్చితంగా ఎక్కువైతది కదా! అలాగే ఉంచలేము. బావుండదు చూడ్డానికి కూడా. అందుకనేసి ఇలా చేస్తూ ఉంటా. కొంచెం పెద్ద సైజులో తెచ్చి అప్పుడు నడుము దగ్గర బాగా లూజ్‌గా కంఫర్టబుల్‌గా ఉంటది. అలాగే మనకి లెంత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇదొచ్చేసి మా బాబుకి కరెక్ట్‌గా సరిపోయే ప్యాంట్ అనమాట. ఇది కూడా కుట్టిందే, కింద కట్ చేసి కుట్టా అనమాట. ఇది కూడా 7-8 ఇయర్స్ పిల్లలదే తీసుకొనొచ్చిన్నా. ఇప్పుడు కరెక్ట్‌గా మన పాత ప్యాంట్‌ని ఇలా పెట్టేసి కరెక్ట్‌గా సైజ్ కాకుండా కొంచెం మర్చి కుట్టడానికి ఉంచేలాగా కట్ చేసుకొని తర్వాత దాన్ని కుట్టేసుకోవాలి లోపలికి మర్చి. అప్పుడు మనకి సైజు ప్రాబ్లము ఉండదు. అలాగే లెంత్ ప్రాబ్లమ్ ఉండదు. ఏది ఉండదనమాట. ఇలా తెచ్చుకుంటూ ఉంటాం. బ్రాండెడ్‌వి కొన్నా, ఏవి కొన్నా కూడా ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే ప్యాంట్లయితే. మోస్ట్‌లీ అన్నీ ఇలా కట్ చేసి కుట్టినవే నా దగ్గర ఉండేది బాబువి. ఇప్పుడు సైజుతో పాటు లెంత్ కూడా మా బాబు సైజుకొచ్చేసింది. బ్రెయిన్‌ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటా నేను. ఇలా కొంచెం పెద్ద సైజు తీసుకున్నా ఇబ్బంది లేదు. మరీ కరెక్ట్ సైజు తీసుకొని టైట్‌గా వేసి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి అలా చేయడం కంటే ఇట్లా కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఇలా ఆల్టరేషన్ చేస్తా ఉంటా ఇంట్లో. మనం దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి మొత్తం మడిచేసి కుడతాం కదా! అలా కుట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం స్ట్రెచ్ చేయకూడదనమాట క్లాత్‌ని. అలా చేయడం వల్ల లూజ్‌గా అయిపోతది. మామూలుగా క్లాత్ ఎలా ఉందో అలాగే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయాలి. అదే లాగి లాగి కుట్టామనుకోండి, మనం తెచ్చుకున్న స్కిన్ ఫిట్ కాస్త మనకి బూట్ కట్ అయిపోద్ది. షోరూమ్ నుంచి అప్పుడే కొనుక్కొనొచ్చిన బట్టలకి కూడా మా ఇంట్లో ఇంత పెద్ద తతంగం అయితే జరుగుతదనమాట. ఈ ఐడియా మీకెలా అనిపిచ్చింది?